గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి, అందరికి ఇప్పుడు ఒకటే క్వశ్చన్ కదా, ఎందుకు చాలా డేస్ అయిపోయింది విలేజ్ వకీల్ వాసవి ఛానల్లో ఒక్కటి కూడా AB19 ప్రిపరేషన్ వీడియో లేదు, ఎలాంటి అప్డేట్ లేదు, దానికి సంబంధించే కాదు అసలు ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ అవ్వలేదు అని చాలా మంది గుర్తించారు. సో దానికి ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటారేమో. సో మన ఛానల్లో వీడియోస్ రావట్లేదని గుర్తించడం కూడా నాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే అయ్యో తన వీడియోస్ రావట్లేదన్నా ఇదన్నా మీరు గుర్తించారు అని చెప్పేసి. నేను AB19 మీద వీడియోస్ చేయకపోవడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, AB19కి నేను సెప్టెంబర్ 5న స్టార్ట్ చేశాను కోచింగ్ ఇవ్వడము. ఇప్పుడు డిసెంబర్ 5కి 3 months అయితే పూర్తి అయిపోతుంది. అట్లనే ఇంకొక రీజన్, నేను LLM ఫైనల్ సెమ్లో ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన డిజర్టేషన్ అనేది వెంటనే రావడం, డేట్స్ త్వరగా ఇవ్వడం, వైవాకి సంబంధించి ఆ స్ట్రెస్లో ఉండిపోవడం, అండ్ సో దానికి సంబంధించి అవన్నీ ఫినిష్ చేసుకుని కంప్లీట్గా ఇప్పుడు LLM అయిపోయి ఇంటికైతే వచ్చేసాను. సో అందుకని 20 రోజులైతే కనుక మీకు ఎలాంటి వీడియోస్ అనేది నా ఛానల్లో రాలేదు. బట్ నౌ మీకైతే ఈరోజు వీడియోలో సో 19 గురించి అంటే చాలామంది అడిగే క్వశ్చన్స్. ఫస్ట్, యాజ్ యూజువల్ ఏ ఎగ్జామ్ ఉన్నా క్యాండిడేట్స్ ఏం అడుగుతారంటే ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అనేది అడుగుతారు. సో AB19 ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా, అట్లనే దీనికి ఇప్పుడు 19 ఎగ్జామ్కి సంబంధించి మీకు టైం మేనేజ్మెంట్, అట్లానే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం తప్పులు చేస్తే AB19 తప్పకుండా ఫెయిల్ అయిపోతాం, పాస్ అవుతాం కదా ఏం తప్పులు చేస్తే. దీని మీద నేను ఆల్రెడీ ప్రీవియస్గా AB మీద ప్లేలిస్ట్లో మన ఛానల్లో చాలా వీడియోస్ మీకు చాలా ప్రికాషన్స్ నేను చెప్పాను. కానీ ఒకసారి ఇంకా మీకు ఎగ్జామ్ ఇంకా ఈరోజు December 3rd అంటే మీకు ఎగ్జామ్ ఇంకా 1 month కూడా అయితే లేదు, 19 days మాత్రమే ఉంది. సో ఆ ప్రికాషన్స్ ఒక్కసారి మీకు ఈ రోజే గుర్తు చేయాలనుకుంటున్నాను. సో టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈరోజు మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ రానున్న వీడియోస్లో వీలైతే షేర్ చేస్తాను. బికాజ్ ఆఫ్ కోచింగ్ ఓన్లీ నేను పెట్టడం లేదనమాట. సో ఈ 3 ఆస్పెక్ట్లో డిస్కస్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఐ విల్ ట్రై టు డెఫినెట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయిన్ ఈ 3 టాపిక్స్ చేసే ముందు, సో అందరికీ కూడా హ్యాపీ అడ్వకేట్స్ డే. December 3rd అడ్వకేట్స్ డే అనమాట. అట్లనే నేను 2022 December 3rd ఎన్రోల్మెంట్ చేసుకున్నాను. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, బట్ మంచి రోజున అయితే అయ్యింది. సో ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది నేను ఎన్రోల్మెంట్ తీసుకుని అయితే కనుక. సో విష్ మీ, అట్లాగే మీ అందరికీ కూడా హ్యాపీ అడ్వకేట్స్ డే. సో ఫస్ట్ క్వశ్చన్, AB19 పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? నేనైతే ఇది నా ఒపీనియన్ చెప్తున్నా, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా. December 22nd ఎగ్జామ్ కంపల్సరీగా ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అనౌన్స్ చేసిన చాలా డేస్ అయితే అయ్యింది కదా, ఒక్కసారి పోస్ట్ పోన్ జరిగింది అంటే వెంటనే అనౌన్స్ చేశారు. జనరల్గా అయితే 18కి 2-3 times పోస్ట్ పోన్ అయ్యింది. బట్ ఈసారి పోస్ట్ పోన్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అట్లనే మీరు కూడా అవ్వకూడదని కోరుకోండి. ఎందుకంటే రాసేసి పక్కకు వెళ్ళిపోతే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది, ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కాబట్టి. మళ్ళీ అది ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే మీరు దాని మీద ఇంకొంచెం మీకు దాని మీదే ఉండిపోతారు. అట్లనే వేరే వర్క్స్ అవ్వవు, ఆ స్ట్రెస్ ఉంటుంది. సో అయిపోవాలి ఫాస్ట్గా. ఇంకా ప్రిపరేషన్ కావాలనుకున్న వాళ్ళు కోరుకుంటారులేండి. కాకపోతే అకార్డింగ్ టు మీ పోస్ట్ పోన్ అవ్వదు. December 15th అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో December 15th అడ్మిట్ కార్డ్స్ కాబట్టి పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం ఉంటే 7th December కల్లానే చేస్తారు. లేదంటే ఇంకా మ్యాక్సిమం ఇంకా 15th మనకు అర్థమైపోద్ది, అడ్మిట్ కార్డ్ వచ్చేసిందంటే ఇంకా ఎగ్జామ్ 22nd ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ 19 daysని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనే దాని మీద కూడా మాట్లాడదాం. సో ఇది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే ఆస్పెక్ట్ మీద నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబీకి మెయిన్గా చదువు, టాలెంట్ అండ్ ఎలా బుక్స్లో వెతకాలి ఇవన్నీ కూడా మనం మామూలుగా కోచింగ్లో ఇస్తున్నాము. సో ఇవన్నిటితో పాటుగా మెయిన్గా ఉండాల్సింది ఏంటి అంటే జాగ్రత్త. ఎందుకంటే సెట్ ఏనా, బీనా, సీనా, డీనా, అది జాగ్రత్తగా బబ్లింగ్ చేయకపోయినా పోతుంది ఎగ్జాము. అట్లానే విత్ హెల్డ్ అయిపోతాయి అన్నమాట రిజల్ట్లో. అలాగే మీరు మీ నెంబర్ సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా అవన్నీ కూడా చాలా మీరు OMR షీట్ బుక్లెట్ మీద నెంబర్ ఒకటే ఉండడం చూసుకోండి.
అది ఒకటి, దాని మీద నేను చాలాసార్లు మీకు చెప్పున్నాను. సో ఇవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా, ఎందుకంటే మరుపు అనేది వచ్చేస్తుంది ఎన్నిసార్లు మిమ్మల్ని ఇది చేసినా ముందు. ఎందుకంటే సంవత్సరం అంతా చదివినా ఎగ్జామ్ ముందు రోజు చదివింది వేరంటారు కదా, కానీ అవన్నీ మనకి రివైజ్ అవుతాయి. కానీ ఒకసారి రివైజ్ అవ్వాలి కాబట్టి మీకు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి మళ్ళీ అయితే ఈ విషయాలు మీకు చెప్తున్నాను. అది నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ విషయంకి వస్తే 3 గంటల ఎగ్జామ్లో 180 మినిట్స్ మనకి. సో దానిలో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మనకి 1.8 వస్తుంది, 1.8 మినిట్స్ వస్తుంది. సో అయితే మీరు దానిలో వెంటనే చూసి పెట్టే వాటికి ఎక్కువ టైం తీసుకోకూడదు, సెర్చ్ చేసే వాటికి కొంచెం టైం తీసుకోవాలి. అండ్ ఏంటంటే మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇప్పుడు ఈజీగా అయ్యే క్వశ్చన్ అంటే కొన్ని మనకు తెలుస్తాయి, దాన్ని కూడా వెతికి పట్టుకుందాం బేరాక్ట్లో, అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తానికి అక్కర్లా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డెడ్ ఈజీ, మనకి చూడగానే పెట్టేలానే అనిపిస్తాయి. సో అవి అలాంటివి ఏమి ఎతకవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, 14 రైట్ టు ఈక్వాలిటీ, 21 రైట్ టు లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ, ఇలాంటివి ఆల్మోస్ట్, ఎందుకంటే ఇవి డ్యామ్ ష్యూర్ కాబట్టి అవి మాత్రమే చెప్తున్నా. మళ్ళీ మిగతా ఓవర్ కాన్ఫిడెంట్ అట్లా పెట్టేసి పోయింది మీరు చెప్పారని అలా వద్దు. ఇట్లా ఏవైతే డ్యామ్ ష్యూర్ ఉంటాయో అవి పెట్టేయండి. అప్పుడు మిగతా క్వశ్చన్స్ దగ్గర మీరు టైంని కొంచెం కేటాయించుకోగలుగుతారు. సో మనకి ఎలా అంటే టిప్స్, టెక్నిక్స్ ఇలాంటివి చాలా అవసరం. పాస్ మార్క్ 45 మార్క్స్ అక్వైర్ చేయడం ఒకటైతే ఇవన్నీ పాటించడం ఒక ఎత్తు, అలాగే సెట్ కోడ్ సరిగ్గా వేయడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఏవి పాస్ అవ్వడానికి చాలా మార్గాలు అనమాట అది. అండ్ ఇంకొకటి 19 డేస్ మీరు ఎట్లా యూటిలైజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, టు బి ఆనెస్ట్ కొంతమంది అస్సలు బుక్స్ తీయని వాళ్ళు ఉంటారు. సో నేనేం చెప్తానంటే మీకు ఏబి 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10 అట్లీస్ట్ ఒక 10 పేపర్లు ఇమీడియట్గా ప్రింట్అవుట్స్ తీయించుకోండి అలాంగ్ విత్ కీ. రోజుకి 2 లేదా 1 చూడండి. అండ్ బేరెక్ట్స్ పెట్టుకుని మన ఛానల్లో బేరెక్ట్స్ చూస్తూ ఎట్లా ఎగ్జామ్ రాయాలనేది కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు చూస్తే మీకు యూ విల్ గెట్ క్లారిటీ, ఎలా మనం పేపర్లో చూసి ఆన్సర్స్ చేయగలుగుతాం అనేది డెఫినెట్లీ విల్ గెట్ క్లారిటీ. మీకు నేను అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. సో అది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తుండడంతో పాటుగా బేరెక్ట్ జస్ట్ ఊరికే చదవడం. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని మనకి బేరెక్ట్స్ లేని ఉంటాయి, టాట్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 32 నుంచి 226 నుంచి ఎన్విరాన్మెంట్లో కేసెస్ ఇవన్నీ టచ్ అవుతాయి. సో అట్లా బేరెక్ట్స్ లేనివి కూడా సబ్జెక్ట్ని కొంచెం చూసుకోవడం. టెక్స్ట్ బుక్స్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఇప్పుడు గూగుల్లో చూసుకున్నా సరే ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉంటాయి, అక్కడైనా చదువుకోవచ్చు మీరు. సో అట్లా సబ్జెక్ట్స్ ముందు ఏమున్నాయి, మన ఛానల్లో ఆల్రెడీ ఏమేమి సబ్జెక్ట్స్ ఎంత వెయిటేజ్ అనేది కూడా ఉంది చూడండి. సో అట్లా తీసుకుని మెయిన్గా సిపిసి, సిఆర్పిసి, కాన్స్టిట్యూషన్, ఐపీసీ, ఎవిడెన్స్, ఫ్యామిలీ లా, ఈ 6 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అయితే 53 మార్క్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, థాట్స్ ఇవన్నీ కొన్ని చూసుకుంటే మనకి పిల్లు కానివ్వండి, కాన్స్టిట్యూషన్లో కొన్ని కలిసి వస్తాయి, ఆ ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అట్లా లింకప్ చేసుకుంటూ మీరు తీసుకుంటే 60 మార్క్స్కి మీరు ఈజీగా పక్కన పెట్టేయచ్చు. అండ్ కాంట్రాక్ట్స్, టీపీ ఇవన్నీ ఒక దాంట్లో ఉంటాయి కదా, 4 కలిపి 8 మార్క్స్కి ఉంటుంది. అట్లా మీరు వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాటిని కాన్సన్ట్రేట్ చేసి బాగా చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ కేసెస్, రీసెంట్గా వచ్చిన ఇంపార్టెంట్ కేసెస్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి తరోగా పేపర్స్ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే ఓఎంఆర్ షీట్స్ అయితే తెచ్చుకొని 1-2 పేపర్స్ మాత్రం మీరు అందులో బబ్లింగ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అంటే ఇది మనకి కొత్త కాదు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే ఇట్ ఈస్ నాట్ న్యూ ఫర్ అస్, నాకు ఆల్రెడీ తెలుసు అన్న భావన ఉండాలి. అట్లనే ఇప్పుడు 1-2 సార్లు రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఫెయిల్ అవుతామేమో అనేది వద్దు, ఈసారి మనం పాస్ అవుతున్నాం అనే కాన్ఫిడెన్స్తో అయితే ఎగ్జామ్ హాల్కి అటెండ్ అవ్వండి. డెఫినెట్గా ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవి ఇవైతే మీరు చేయండి. ఎందుకంటే ఉన్న ఈ తక్కువ సమయాన్ని వీలైనంత యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ప్రాక్టీస్లు అవన్నీ కొద్దిగా పక్కన పెట్టేసి ఇది మెయిన్ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పాస్ అవ్వాలి. ఓకేనా?
సో ఇది మీకు ఈ ఆస్పెక్ట్స్లో ఒక్కసారి మిమ్మల్ని పుషప్ చేద్దాము అనేది ఈ వీడియో చేస్తున్నాను. రేపటి నుంచి ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ లీగల్ ఆస్పెక్ట్స్ అయితే పెడతాను, ఇంకా ఇంటికి వచ్చేసాను కాబట్టి. కాకపోతే ఏంటి అంటే కొన్ని ఇప్పుడు నేను నా కోచింగ్లో జస్టిస్ చేస్తూ ఉండాలి కాబట్టి ఐ మే నాట్ గివ్ ప్రాపర్ జస్టిస్. ఛానల్లో చూసే వాళ్ళకి 19 మీద అవి ఎక్కువ పెట్టలేకపోతున్నాను, బికాజ్ నాకు వెనకాల వాళ్ళంతా ఉన్నారు. బట్ మీకోసం కూడా నా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకని పెడతానని చెప్పాను. ఇంకే తీసుకుంటారేమో అని చూస్తున్నాను. బట్ ఇంకా అయినంత వరకనే నేను డెఫినెట్గా ఇంపార్టెంట్ కేసెస్ ఆర్ మ్యాక్సిమం సంథింగ్ డెఫినెట్గా మీ అందరికీ ఒక వీడియో పెట్టి ఓన్లీ మెంబర్స్కే పెడతాను, గ్రాటిట్యూడ్ కోసం అనమాట. సో దాని నుంచి మీకు తక్కువగా మంది చూసినా కూడా పర్వాలేదు, ఓన్లీ మీకోసం అది నేను పెట్టాలనుకుంటున్నాను. అండ్ సారీ ఫర్ ది లేట్, ఇన్ని డేస్ వీడియోస్ చేయనందుకు. అండ్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే 19 రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ సారీ ఫర్ ది లైట్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. రేపటి నుంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వచ్చేస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి. అండ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ విలేజ్ వకీల్ వాసవి.